ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గట్లేదు. దీనిపై ఆ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పటికీ పోస్టులు భారీగా పడుతూనే ఉన్నాయి. తొలుత విశ్వక్సేన్, ఆ తర్వాత పృథ్వీ క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం చల్లారట్లేదు. తాజాగా పృథ్వీ వ్యాఖ్యలను తోటి నటుడు బ్రహ్మాజీ సైతం తప్పుబట్టారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో పృథ్వీదే తప్పని తేల్చి చెప్పారు. ఈ సినిమా ఫంక్షన్ లో పృథ్వీ అలా రాజకీయాల గురించి మాట్లాడకూడదన్నారు. పృథ్వీ మీద సోషల్ మీడియాలో రియాక్ట్ కావడం కరెక్టేనని వ్యాఖ్యానించారు బ్రహ్మాజీ. ఏపీలో ఎన్నికలు ఎప్పుడో ముగిసిపోయారని, ఇక్కడ పరిపాలన సాగుతోందని, ఇలాంటప్పుడు కొత్తగా ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడడం తప్పన్నారు. ఎన్నికల సమయంలో ఆయన ఒక పార్టీ స్టాండ్ తీసుకుని జోకులు వేసుకున్నా ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నారు. విశ్వక్సేన్ మంచి హీరో అని, అందరితోనూ కలివిడిగా ఉంటాడని, ప్రతి చిన్న ఫంక్షన్ కు వెళ్తుంటాడని చెప్పుకొచ్చారు. ఆయనకు ఎలాంటి ఈగో లేదని కితాబిచ్చారు. చిన్న సినిమాకు ఆయన చాలా సపోర్ట్ చేస్తుంటాడని, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లకు కూడా వచ్చి అండగా ఉంటాడన్నారు. అలాంటి హీరో సినిమా ఫంక్షన్కి వచ్చి స్టేజ్ మీద రాజకీయంగా ఒక పార్టీని ఉద్దేశించి సెటర్లు వేయడం సరికాదన్నారు. ఈ విషయంలో పృథ్వీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కరెక్టే చేస్తున్నారని వ్యాఖ్యానించారు.